అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. హ్మ్. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది చాలా రోజుల క్రితం తీసిన వ్లాగ్ అండి. ఇప్పుడు పెడుతున్నాను. ఒక 10 డేస్, 15 డేస్ అవుతుంది తీసి. ఇంకా ఎక్కువ అవుతుందండి. 1 మంత్ అవ్వచ్చు. అప్పుడు కొంచెం బయటికి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్ ఇది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు పక్కనైతే పిల్లలు ఆడుకుంటున్నారు. కొంచెం చాలామంది ఉన్నారు కానీ నేను బయట బాగా తీయడానికి కొంచెం ఇబ్బంది పడతాను. ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి. అందుకే మీకు ఎవరిని నేను అంత ఎక్కువ చూపించట్లేదు. క్లైమేట్ ఇదొక పార్క్ అండి. కొంచెం మబ్బులు పడేటట్టు, వర్షం పడేటట్టుగా అనిపిస్తుందన్నమాట. ఈరోజు వ్లాగ్‌లో అయితే ఏమీ అంత ఎక్కువగా ఏమి ఉండదండి. చిన్న చిన్న క్లిప్‌లు యాడ్ చేశాను. మార్నింగ్ చేయడం కానీ, మా అమ్మగారితో మాట్లాడడం, ఈరోజు కర్రీ ఏంటనేది, నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతేనండి. ఇంకేమీ ఉండదు. మామూలు నార్మల్ వ్లాగే. నేనేం చేస్తున్నానో ఈ వ్లాగ్‌లో మీకు అంటే రాబోయే వ్లాగ్స్‌లో కూడా మీకు చూపించడం జరుగుతుంది. కొన్ని వ్లాగులకైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. అంటే నాకు అవ్వట్లేదండి. అందు గురించి నేను డైరెక్ట్‌గా మేము మాట్లాడిందే పెడుతున్నాను. అలాగా వస్తే వ్లాగ్స్ నాకు టైం ఉంటే నేను ఇలా కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను. తప్పకుండా మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మార్నింగ్ ఇది 8:30 అలా ఒకే తీసిన అంటే వీడియో కాదు. నాకు టైం ఉన్నప్పుడు నేను షూట్ చేసినవన్నీ ఇందులో యాడ్ చేశాను అన్నమాట. ఇంకా మార్నింగ్ అనేది నేను రైస్ అనేది కుక్ చేస్తున్నాను. మార్నింగ్ ఇవాళ రైస్ తింటాం మధ్యాహ్నం. ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ వ్లాగ్ తీసేటప్పటికి అలా ఉందన్నమాట. ఇప్పుడైతే నేను మా అమ్మగారితో మాట్లాడుతున్నాను. చూడండి. వ్లాగ్స్‌లోని మాట్లాడకపోయినా మేము డైలీగా ఎలా మాట్లాడుకుంటున్నామో అలాంటి విషయాలు మామూలుగా డైరెక్ట్ పెట్టేస్తాను. ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వట్లేదు. ఒక్క టమాటా వేసాను, ఎక్కువ వేయలేదు, తక్కువే వేస్తాను. వేరే కొంచెం అంటే ఇలా చిరగొట్టేసాను, కొంచెం మెత్తగా చేసి, దానివల్ల అలా వచ్చినట్టుంది. హోటల్ బిర్యానీ ఇలా వచ్చిందే, మిక్సీ ఏమేయలేదు. హోటల్ బిర్యానీ లాగా వచ్చిందే, ఇంతకుముందు టేస్ట్ రాలేదు. అదే స్పైసీనెస్ తక్కువ ఉందా, వాళ్ళు చేసిన అంత ఎక్కువగా లేదు, అంత ఎక్కువగా ఏమనిపించట్లేదు. ఇంకా తింటుంది కాల్చుకుంటుంది. ఆలోచించాలి అందరూ. నన్ను కూడా రమ్మంటున్నారు అక్కడికి, ఊరు మొన్న ఎక్కడ కూడా రమ్మని ఒక 3 రోజులు ఉండి వెళ్తానంటే ముందే ఫిక్స్ చేస్తే 3 రోజులు ఉండాలనేసి. పని మాట అట్టించి కానీ వీళ్ళు తెలియకుండా రప్పిస్తారు ముందే. లైఫ్ మీద ఇప్పుడు నాకు మ్యారేజ్ సెట్ అవుతుందని నాకు తెలిసింది కదా, ఇంకా అయిపోతే పంపించండి నన్ను. కానీ అలాగే వాళ్ళు మాకు చేపల పులుసు చేశారు అమ్మ. తర్వాత ఈవినింగ్ వచ్చేసి కొంచెం టీ తాగుతున్నాను. అప్పుడు నా ఎగ్జామ్స్కి ఏదో ప్రిపేర్ అవుతున్నానండి. ఇంకా ఈవినింగ్ టీ అనేది తాగుతున్నా, కొంచెం మైండ్ రీఫ్రెష్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి నేను టీ కాదు ఇది కాఫీ మాట. టీ అంత ఎక్కువ తాగను, బాగా వెయిట్ చేస్తుందని భయం వేస్తుంది నాకు.
నాకు తల నొప్పిగా ఉన్నప్పుడు కాఫీ అనేది తాగుతాను కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకొని. అదే అమ్మ పెట్టించారు. తర్వాత నూడిల్స్ అనేది చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో తినాలనిపిస్తుంది కదా, నేనే చేసుకున్నాను. ఇంకేం అక్కడ మసాలా ఒకటే ఉంటుంది, వాళ్ళు ఇస్తారు కదా, ఆ మసాలాతోనే మ్యాగీ నూడిల్స్ అనేది చేసుకొని తింటున్నాను అనమాట ఈవినింగ్. ఇవి డైలీ తినకూడదండి, ఏదో అప్పుడప్పుడు. మేము ఇయర్లో ఒక 2-3 టైమ్స్ తప్ప ఎక్కువ తినము, అప్పుడప్పుడు. ఇవి డైలీ తినడం అంత మంచిదేమీ కాదు, బయట ఫుడ్ అన్నీ కల్తీ ఫుడ్డు, అయినా సరే హెల్త్కి కూడా మంచిది కాదు. కాబట్టి నేను మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేస్తానండి, ఏమైనా తినడానికైనా చేసుకొని తింటాను. రాకపోతే మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, చూసి నేర్చుకొని చేస్తానండి. ఫస్ట్ టైము సెకండ్ టైం బాగా రాకపోయినా థర్డ్ టైం అయినా బాగా వస్తుంది. నేను వంటలు అనేది నేర్చుకోవడానికి ఇష్టపడతాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువే వంట చేయడం అంటే. కొంచెం చేయడానికి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. అలాగే పల్లీలు కూడా తీసుకుంటాను, ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు ఏదో తింటూ ఉంటాను, ఎందుకంటే నిద్ర రాకుండా ఉండటానికి నేను ఒకటి పెట్టుకుంటాను అనమాట. అలాగే మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి రేపు చిన్న వ్లాగ్. థ్యాంక్ యూ అండి.